సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఇంచుమించు వారం గ్యాప్ తీసుకున్నాం మనం. ఎందుకంటే ఫోర్త్ ఫేజ్ రాలేదు అనే దాని మీద వాస్తవంగా మేము కూడా చాలా బాధపడ్డాం, ఇబ్బంది పడ్డాం. ఫోర్త్ ఫేజ్ కావాలని కొన్ని వందల వేలాది మెసేజెస్ నా యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా రావడం జరిగింది. రకరకాల మలుపులు, ట్విస్టులు, సీరియల్ థ్రిల్లర్ని తలపించే రూపంలో ఈ యొక్క అడ్మిషన్స్ యొక్క అప్డేట్స్ చిందరబందరగా, వంకటెంకరగా, రకరకాలుగా వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజైతే సార్ మేమందరం కాలేజీలో కూడా జాయిన్ అయిపోయినాం, ఎక్కడో అక్కడ అడ్జస్ట్ అయిపోయినాం, చిన్న కాలేజో పెద్ద కాలేజో ఏదో దాంట్లో తీసుకొని మా జీవితాన్ని గడుపుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈరోజే కాలేజీకి వెళ్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఫైనల్గా హైకోర్టు ఒక ట్విస్ట్ ఇచ్చింది ఈరోజు. ఆ హైకోర్టు ట్విస్ట్ ఏంటంటే, ఏదైతే మల్లారెడ్డి ఈ గ్రూపులకు సంబంధించినటువంటి 17 కాలేజీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వీటి అడ్మిషన్స్ని ఇవ్వాలి అనేటువంటి తీర్పుని ఇన్ని రోజులకి జడ్జిమెంటు ఆర్డర్ రూపంలో ఇచ్చింది. వీళ్ళకి అన్యాయం జరిగింది, ఈ 17 కాలేజీలకి సీట్లు ఇచ్చింది. ఇంతకుముందు కూడా ఇలాంటి ఆర్డర్ ఒకటి వచ్చింది, కానీ అది ఆర్డర్ కాదు, అడ్వైజ్ చేసిండే. అప్పుడు హైకోర్టు ఏం చేసిందంటే అడ్వైజ్ చేసింది. ఆ అడ్వైజ్ని పాటించినా పర్లేదు, కానీ యాజ్ ఆన్ టుడే హైకోర్ట్ హ్యాస్ గివెన్ అన్ ఆర్డర్ టు గివ్ ద సీట్స్ టు ఆల్ ది 17 కాలేజెస్. సార్ మేమందరం సర్టిఫికేట్లు సబ్మిట్ చేసేస్తున్నాం, మేమందరూ డబ్బులు కట్టేస్తున్నాం, ఇప్పుడు మాకు ఆ కాలేజీల్లో ఇంకా మేము తప్పించుకొని రాలేం కాబట్టి ఇక మా జీవితం అక్కడే చదువుకోవచ్చు అనేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంకా ఎవరైతే ఒక 100 మంది పేరెంట్స్ ఇంకా బయట అక్కడక్కడ తచ్చెట్లాడుతున్నారో వాళ్ళు మాత్రం డైరెక్ట్గా రేపు మా ఆఫీస్ కానీ వచ్చినట్లయితే మేము కొత్త అడ్మిషన్లు రేపటి నుంచి మళ్ళీ దీన్ని తీసుకునేదానికి అవకాశం ఉంది. ఇంకా కొంతమంది రకరకాల చిన్న కాలేజీలో చేరున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలేజీ మారాలి అనుకున్నప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాలి, దీన్ని ఎలా ఎదుర్కొని మళ్ళీ పెద్ద కాలేజీకి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేది నేను మరిన్ని వీడియోలు మీకు చేస్తాను. కానీ ప్రస్తుతానికైతే ఈ ఆర్డర్ కాపీ చేతికి అందలేదు. ఒక గంట క్రితం ఈ ఆర్డర్ అయితే హైకోర్టు అనేది ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ కాలేజీలన్నిటికి కూడా సీట్స్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది ఏం జరగద్ది, నెక్స్ట్ ఈ యొక్క రేట్లు ఎలా ఉంటాయి, ఏంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేది మనం ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. కానీ మాకైతే ఇది చాలా బాధ కలిగించింది అన్నమాట. ఎందుకంటే న్యాచురల్ జస్టిస్కి వ్యతిరేకంగా జరిగింది ఇది. న్యాచురల్ జస్టిస్ దానివల్ల మేము పేరెంట్స్ దగ్గర చాలా సందర్భాల్లో వాళ్ళు మమ్మల్ని బాధపడుతూ వాళ్ళు సార్ మేము ఇచ్చినాం కదా, మీరు చేస్తానన్నారు కదా, చేయలేకపోయినాం కదా అనేటువంటి చాలా మాటలు మనం పేరెంట్స్ దగ్గర నుంచి వినాల్సిన పరిస్థితి వచ్చింది. నేను అనేక రకాలైనటువంటి కన్సల్టెన్సీ వాళ్ళు కూడా చాలా బాధలు పడ్డారు, కాలేజీ వాళ్ళు కూడా కమిట్మెంట్ ఇచ్చి డబ్బులు వెనక్కి ఇవ్వడంలో రకరకాల గొడవలు జరిగినాయి. ఇంత జరిగిన తర్వాత ఇంకా మనకు 5 రోజులు టైం ఉందండి. 15వ తారీఖు లాస్ట్ డేట్ జనరల్గా అడ్మిషన్స్కి. సో ఈరోజు నైట్కి ఆర్డర్ కాపీ వచ్చినట్లయితే రేపు ఇది గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. మోస్ట్లీ మనకు బుధవారం రోజు వెడ్నెస్డే గవర్నమెంట్ ఒక పాలసీ డెసిషన్ తీసుకొని అది స్పాట్ అడ్మిషన్స్ రూపంలో ఇస్తారా, ఫోర్త్ ఫేజ్ రూపంలో ఇస్తారా, లేకపోతే డేట్ ఎక్స్టెన్షన్ చేసి ఏ రూపంలో గవర్నమెంట్ వస్తుంది అనేది మనం ఇప్పుడే గెస్ చేయలేము. మీకు నిరంతరం అప్డేట్స్తో నేను ఎప్పటికప్పుడు మీకు ఛానల్లో ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇక ఇప్పటి వరకు బీటెక్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు ప్రస్తుతానికి అంతా మేలే జరుగుతుందని అనుకుంటున్నాము. సో మొత్తానికి ఇదండి ఫోర్త్ ఫేజ్ లేకపోతే న్యూ సీట్స్కి సంబంధించినటువంటి అడ్మిషన్ అప్డేటు. సో ఐ విల్ కీప్ పోస్టింగ్. ఇంకా ఎవరన్నా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. వై వాంట్ ఫోర్త్ ఫేజ్ అని చెప్పేసి హ్యాష్ట్యాగ్ ఎవరైతే విద్యార్థులందరూ రన్ చేశారో వాళ్ళ కృషి ఫలించిందనే చెప్పాలి. సో విధి విధానాలు ఏమొస్తాయి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, ఎటువంటి పేరెంట్స్కి ఎటువంటి మూవ్ చేయాల్సి వస్తుంది అనేది నెక్స్ట్ మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ సో మచ్, బై బై. సో ఇది ఏం జరగద్ది, నెక్స్ట్ ఈ యొక్క రేట్లు ఎలా ఉంటాయి, ఏంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేది మనం ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. కానీ మాకైతే ఇది చాలా బాధ కలిగించింది అన్నమాట. ఎందుకంటే న్యాచురల్ జస్టిస్కి వ్యతిరేకంగా జరిగింది ఇది. న్యాచురల్ జస్టిస్ దానివల్ల మేము పేరెంట్స్ దగ్గర చాలా సందర్భాల్లో వాళ్ళు మమ్మల్ని బాధపడుతూ వాళ్ళు సార్ మేము ఇచ్చినాం కదా, మీరు చేస్తానన్నారు కదా, చేయలేకపోయినాం కదా అనేటువంటి చాలా మాటలు మనం పేరెంట్స్ దగ్గర నుంచి వినాల్సిన పరిస్థితి వచ్చింది. నేను అనేక రకాలైనటువంటి కన్సల్టెన్సీ వాళ్ళు కూడా చాలా బాధలు పడ్డారు, కాలేజీ వాళ్ళు కూడా కమిట్మెంట్ ఇచ్చి డబ్బులు వెనక్కి ఇవ్వడంలో రకరకాల గొడవలు జరిగినాయి. ఇంత జరిగిన తర్వాత ఇంకా మనకు 5 రోజులు టైం ఉందండి. 15వ తారీఖు లాస్ట్ డేట్ జనరల్గా అడ్మిషన్స్కి. సో
ఈరోజు నైట్కి ఆర్డర్ కాపీ వచ్చినట్లయితే రేపు ఇది గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. మోస్ట్లీ మనకు బుధవారం రోజు వెడ్నెస్డే గవర్నమెంట్ ఒక పాలసీ డెసిషన్ తీసుకొని అది స్పాట్ అడ్మిషన్స్ రూపంలో ఇస్తారా, 4th ఫేజ్ రూపంలో ఇస్తారా, లేకపోతే డేట్ ఎక్స్టెన్షన్ చేసి ఏ రూపంలో గవర్నమెంట్ వస్తుంది అనేది మనం ఇప్పుడే గెస్ చేయలేము. మీకు నిరంతరం అప్డేట్స్తో నేను ఎప్పటికప్పుడు మీకు ఛానల్లో ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇక ఇప్పటి వరకు బీటెక్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు ప్రస్తుతానికి అంతా మేలే జరుగుతుందని అనుకుంటున్నాము. సో మొత్తానికి ఇదైంది 4th ఫేజ్ లేకపోతే న్యూ సీట్స్కి సంబంధించినటువంటి అడ్మిషన్ అప్డేటు. సో ఐ విల్ కీప్ పోస్టింగ్. ఇంకా ఎవరన్నా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. వై వాంట్ 4th ఫేజ్ అని చెప్పేసి హ్యాష్ట్యాగ్ ఎవరైతే విద్యార్థులందరూ రన్ చేశారో వాళ్ళ కృషి ఫలించిందనే చెప్పాలి. సో విధి విధానాలు ఏమొస్తాయి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, ఎటువంటి పేరెంట్స్కి ఎటువంటి మూవ్ చేయాల్సి వస్తుంది అనేది నెక్స్ట్ మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. సో థ్యాంక్ యూ సో మచ్. బై బై.